రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరట శుభములు తెలియజేస్తున్నాను. కొన్ని మాటలు మీతో మాట్లాడిన తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. చాలామందికి ఉపవాసం ఎలాగ ఉండాలి, మరి జబ్బున్నప్పుడు ఉండొచ్చా, ప్రెగ్నెంట్ లేడీస్ ఉండొచ్చా, ఇలాంటి అనుమానాలు చాలా ఉంది. నేను వారం క్రమంగా సమయం దొరికిన కొలది మీ అనుమానాలన్నీ తీర్చుకుంటూ వస్తాను. ఒకటి, మరి మీరు గర్భవతులుగా ఉన్నప్పుడు ఉపవాసం ఉండే అవసరం లేదు. బికాజ్ అది మరి మీ శరీరానికి ప్రయోజనకరంగా ఉండదు. కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్ ఆర్ నాట్ అలౌడ్ టు ఫాస్ట్. అదొకటి మీరు గమనించాలని కోరుతున్నాను. ఉపవాసము చాలామంది ఉదయం బ్రేక్ఫాస్ట్ గివప్ చేస్తారు. మరి ఎప్పుడు 3 అవుతుందా, మరి ఆకలి చాలా అవుతుంది తినేద్దామంటే అది ఉపవాసం కాదు. అది ఉపవాసం అంటే మరి నీకు ఆహారం మీద ధ్యాస ఉండొద్దు. ఉపవాసం అంటే భోజనం నాకు వద్దు, దేవుడు నాకు కావాలి అంటే ఉంటే ఉపవాసం ఉండాలి. దాన్నే ఉపవాసం అంటారు. ఐ డోంట్ వాంట్ ఫుడ్, ఐ వాంట్ గాడ్. అర్థమైందా? లేకుంటే మరి ఉపవాసం అని చెప్పి ఎప్పుడు 3 గంటలకు వదిలేద్దాము అంటే అది ఉపవాసం కాదు. సగటు మనసుతో ఏ కార్యం చేసినా అది ఫలము ఉండదు. యూ హ్యావ్ టు డూ ఎనీథింగ్ వాట్ ఎవర్ కమ్స్ టు యువర్ హ్యాండ్. ఇప్పుడు చూడండి, ఇలాంటి ఒక కార్యం ఉపవాస ప్రార్థన యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో చాలా సంవత్సరాల నుండి జరుగుతుంది. మరి ఉపవాస దినాన్ని మనం ప్రతిష్ఠించినాము. ప్రతి శుక్రవారం చూస్తే సంఘాల్లో ఉపవాస ప్రార్థన ఇప్పుడు మచ్చుకైనా కనబడడం లేదు. పీపుల్ ఆర్ నాట్ ఫాస్టింగ్. అది పాత నిబంధనలో ఉంటుంది అని, మరి కృత నిబంధనలు లేదని, ఏవేవో హాఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్ కదా, మరి అలాగ అంటున్నారు. కానీ అన్ని రుజువులతో సహా నేనున్నాను మీకు మీ అనుమానాలు తీర్చడానికి. పాత నిబంధనలో ఉంది, కృత నిబంధనలో ఉంది. యేసు ప్రభువు 40 రోజులు ఉపవాసం చేసి ప్రార్థించినారు. కాబట్టి మనకు అనుమానం ఏం అవసరం లేదు. ఉపవసించి ప్రార్థన చేయడం ద్వారా అనేకమైన జటిలమైన సమస్యలు విడిపోతుంది. మరి మీకు అసాధ్యమైన కార్యాలన్నీ కూడా సాధ్యమవుతుంది. దేవుని కనికరము, దేవుని కృప మీ కుటుంబాల మీదకి మీ మీదకి వస్తుంది. మరి డాక్టర్స్ నయం చేయలేని రోగం కూడా తొలగిపోతుందని తెలియజేస్తున్నాను. కాబట్టి ఉపవాసము ప్రార్థన మరి మీరు 24 గంటలు చేస్తే అది బాగుంటుందని నేను మరి మీకు సలహా ఇస్తున్నాను. అలా చేస్తాను కాబట్టి చెప్తున్నాను. చేయలేకుండా నాకు అంత ధైర్యం ఉండదు చెప్పడానికి. 24 గంటలు అంటే యూ జస్ట్ సీ 24 hours ఫాస్టింగ్, దట్ ఈస్ వెరీ గుడ్. సమ్ పీపుల్ టేక్ ఫాస్ట్ ఫర్ 36 hours. అది కూడా చాలా ఉత్తమమైంది. మరి కొందరు ప్రతి రాత్రి కూడా భోజనం చేయకుండా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారు. అది ఉత్తమమైంది. రకరకాలుగా ఉపవాస ప్రార్థన ఉంది. దానియేలు 21 రోజు మాంసాహారాలు మానేసి ఉపవసించి ప్రార్థన చేసినాడు. మరికొందరు నీళ్లు కూడా ముట్టుకోకుండా మరి కొన్ని గంటలు తరబడి దేవుని సన్నిధిలో ఉంటారు. అది గాడ్ ఆర్డైన్డ్ ఫాస్ట్ అని ఉంది. దేవుడే ఒక్కొక్కరిని ప్రేరేపించి అట్టి ఉపవాసంలోకి దింపుతాడు. కాబట్టి కొన్ని కఠినమైన ఉపవాసాలు చేయాలంటే అది దేవుని ప్రణాళిక ఉండాలి. దేవుని చిత్తం లేకుండా అలాంటి కఠినమైన ఉపవాసాల్లోకి వెళ్ళి రోగగ్రస్తులుగా మారడం దేవుని చిత్తము కాదు. మరికొందరు ఉపవాసం ఉంటారు నశించిన ఆత్మలు రక్షణ మార్గంలో రావాలని. అలాగూ ఉపవాసము
ఉండడం అంటే నెల, ఇప్పుడు 2 నెలలు ఉండినాడని చెప్పినారు కదా, అలాగే మీకు దేవుడు నడిపించిన కొలది ఉపవసించి ప్రార్థన చేయడం చాలా మంచిది. ఉపవాసం చేసినప్పుడు మీరు మిగిలించుకున్న ఆహారం ఉంటుంది కదా, బియ్యం మిగిలిపోతుంది కదా, అది పేదవారికి ఇవ్వాలి. పేదవారి మీద కనికరము, శ్రద్ధ, ప్రేమ లేకుండా మరి దైవ కార్యాలు చేస్తే కూడా దాంట్లో ఫలం ఉండదని మీకు తెలియజేస్తున్నాను. కమ్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ బిలీవర్స్ విల్ ఫాస్ట్ 24 hours. నేనేమంటున్నానంటే మీరు ప్రసంగం విని ఇంటికి పోయిన తర్వాత మీరు ఉపవాసం బ్రేక్ చేస్తే మంచిది అని నేను నా సలహా ఇస్తున్నాను ప్రార్థన అయిన తర్వాత. ఎందుకంటే ఇప్పుడు 3 గంటలకు మీరు ఉపవాసము వదిలిపెడితే మీరు మంచిగా కడుపు నిండా ఆహారంతో ఇప్పుడు వచ్చి ఇక్కడ కూర్చుంటారు. నేనేమో ఉపవాసంలో మీకు బోధిస్తాను. దాంట్లో ఏం ఫలం ఉంటుంది? ఎండు కట్టెలన్నీ ఒక దగ్గర ఉండి భగ్గుమంటుంది కదా, కట్టెలన్నీ ఎండి ఉన్నప్పుడు. తడి కట్టెలను మంట పెట్టాలంటే ఊది 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 మరి చెమటలు గారిచి అది అంటుకోదు. కాబట్టి లెట్ us ఫాస్ట్ అండ్ కమ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. తర్వాత మీరు ఇంటికి వెళ్ళి అది విరమించుకోవచ్చని నా యొక్క సలహా. ఏమంటారు? దేవుడు నాకు అనిపిస్తుంది దేవుని సన్నిధిలో మనము చేసే ప్రార్థనకు ఫలం తప్పకుండా పొందుకుంటాం. దేవుని స్తోత్రం. మరి వేడి సమయాల్లో దేవుడే మనల్ని కాపాడాలి కదా. పగలు మేఘస్తంభంగా ఉంటానన్నాడు. మరి బయటికి వెళ్ళిన వారు ఎండ దెబ్బ తగలకుండా దేవుడు తన చేతి నీడతో కప్పాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి మంచి వాతావరణం కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలి. మరి చాలా గొప్ప ఘనకార్యాలు యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో పరిచర్యలో జరిగింది. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడని నమ్ముతున్నాను. వాక్యంలోకి వెళ్ళకముందు నేను చూసిన ఒక దర్శనం మీతో పంచుకోవాలని కోరుతున్నాను. అది మరి ఆ దర్శనం చూసినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నా తలలో అదే ఉంది, అది పోవడం లేదు. ఐఎమ్ నాట్ గెటింగ్ రిడ్ ఆఫ్ దట్ విజన్. ఎందుకంటే అది చెప్పాలి, అందుకే మీకు చెప్పాలి కాబట్టి అది పోవడం లేదు నా మైండ్ నుండి. అదేంటంటే అప్పుడు రాత్రి పడుకున్న సమయంలో నిద్రపోయినాను, చాలా డీప్ స్లీప్, అలసిపోయినాను కాబట్టి బాగా నిద్రపోతున్నాను. అప్పుడు నేను చూసినాను చాలా పెద్ద ఒక కొండ చిలువ. ఏమంటారు దాన్ని? పైథాన్ ఏమంటారు తెలుగులో? కొండ చిలువ పైథాన్. అది మనుషులను మృగాలను ఒక్కమ్మడిగా మింగేస్తుంది అన్నమాట. అది ఒక దాదాపు 30 మీటర్లు ఉంటుంది. అది ఎంత బలంగా ఉందంటే నేను చెప్పలేను, చాలా బలంగా ఉంది. దాని మీద ఉన్న ఆ గీతలు, ఆ డిజైన్ కూడా నాకు కళ్ళ ముందే కట్టినట్టు ఉంది. దాని కళ్ళు ఉరుముకుంటా మరి నోరిట తెరుచుకుంటా పెద్ద చాలా భయంకరంగా ఉంది. అది వచ్చేసింది. అది వచ్చినప్పుడు మరి అది ఎట్లా తప్పించుకోవాలి? దీని నుండి నేను తప్పించుకొని బయటికి రావాలి. అప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను. మరి దేవుడు నాకు కొద్దిగా ఐడియా ఇచ్చినట్టు నేను ఎట్లా బయటపడ్డాను. నేను దాని బారి నుండి బయటపడిపోయినాను. ప్రాణం దక్కించుకున్నాను అనుకున్నాను. చూస్తే మళ్ళీ ఇంకో దగ్గర చూస్తే ఒక మ్యాన్ హోల్ నుండి, అంటే ఒక హోల్ అది మూసి పెట్టలేదు, డ్రైనేజ్ హోల్ తెరిచి ఉంది. ఒక్కసారి దాని నుండి 3 ఉన్నాయి అన్నమాట. 1 కాదు 2 కాదు 3 బలమైన కొండ చిలువలు పైథాన్స్ 3 తలెత్తి ఇట్లా మరి ఆ పొంచి ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే దాని తలలే కనబడుతుంది 3 ఆ మ్యాన్ హోల్ నుండి, ఆ డ్రైనేజ్ హోల్ నుండి. కింద భాగం ఏం కనబడడం లేదు. అది ఇంకా భయంకరంగా ఉండేది, ఎందుకంటే దాని కళ్ళన్నీ నిప్పులాగా ఉన్నాయి అన్నమాట. దాని ఒక్కొక్కటి ఇంత పెద్దగా ఉంది, తలకాయలంతా. అప్పుడు అది చూసిన తర్వాత నేను వెంటనే లేచి కూర్చొని ప్రభువుని అడుగుతున్నాను, ఏంటి దర్శన భావం ప్రభువా? సర్పం అంటే సాతానే కదా, సాతానుకు మరో పేరే ఇది, లేక సర్పం సాతానుతో పోలుస్తారు, ఏంటిది? అప్పుడు నాకు ప్రభు బయలుపరిచిన కార్యం ఏంటంటే ప్రతి కుటుంబంలో కూడా మరి కీడు పొంచి ఉంది. చూడండి, ప్రార్థన చేసేవారు తప్పించుకోగలరు. ఓన్లీ దోస్ హూ ప్రే అండ్ ఫాస్ట్ క్యాన్ గెట్ రిడ్ ఆఫ్ దిస్ ఈవిల్. ఇది చూడండి, ఎవరిని మృంగుదునా అని అది ఒక్కసారి అది పాము అయితే కాటేస్తుందండి. ఇదైతే ఏం చేస్తుంది? మనిషిని ప్రాణాలతో మింగేస్తుంది. పాము అయితే పర్వాలేదు, నాగుపాము కాటేస్తుంది, చస్తామేమో, కానీ ఇది ప్రాణాలతో మింగేస్తుంది. కాబట్టి చాలా డేంజరస్ డేస్ ఆర్ అహెడ్. మరి రానున్న దినాలు చాలా భయంకరమైన దినాలు. మీరు అశ్రద్ధగా ఉండకూడదు, మెలకుగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. యేసుప్రభు చెప్పిన మాట మెలకుగా ఉండాలి. మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగలిగి ప్రార్థన చేయాలి.
మరి జాగ్రత్తగా ఉండాలి, మనుషులందరి గురించి జాగ్రత్తగా ఉండండి అని మరి ఒకసారి ప్రభు అంటున్నాడు. కాబట్టి యూ హ్యాడ్ టు బి అలర్ట్ ఇన్ ప్రేయర్. చాలామంది కుటుంబాల్లో జరిగే కీడు ఏంటంటే పిల్లలు దారి తప్పుతున్నారు, తల్లిదండ్రులకు తెలియదు. ముఖ్యంగా యవనస్తులు దారి తప్పిపోతున్నారు. ఆఖరికి పిల్లలు ఇంటికి రాలేదు అన్నప్పుడు కళ్ళు తెరుసు. పిల్లలు ఏంటి పొద్దున కాలేజీ పోయి ఇంటికి రాలేదు, అబ్బాయి రాలేదేంటి అన్నప్పుడు కళ్ళు తెరుస్తున్నారు. చూడండి, అప్పటి వరకు మీరు ఏం చేసినారు? అప్పటి వరకు మీరు ఏం చేశారు? మీకు చెయ్యని సేవ అంటూ ఏముంది ఇక్కడ? మీ పిల్లలను క్రమంలో పెంచడానికి ఎన్ని అహోరాత్రులు ప్రయాసపడి చిన్న చిన్న పుస్తకాలు, 40 ఆశీర్వాదాలు పిల్లల కొరకు మీరు ప్రార్థన చేసి పొందుకోవడానికి. మరి ఉదయకాలం లేస్తే 40 ఆశీర్వాదాలు, మరి 1000 నామాలు, 1000 వాగ్దానాలు, 1000 ఆదేశాలు, స్వస్థతకు సంబంధించిన వాగ్దానాలు, ఎముకలకు సంబంధించిన వాగ్దానాలు, కాపుదలకు సంబంధించిన వాగ్దానాలు, ఇవన్నీ శ్రమతో కూడిన పని. అన్నీ రెడీగా మీ ముందు పెట్టినా మీరు ఇంకా అశ్రద్ధగా ఉంటే తప్పకుండా గుండె కొట్టుకొని తల బాదుకొని ఏడ్చే రోజులు దగ్గరలోనే ఉంది. దిస్ ఇస్ అ వార్నింగ్ ఫ్రమ్ ద లార్డ్. మీరు ఇది మంచిగా తీసుకోండి, హెచ్చరికను. నేను అల్లాటప్పగా నేను మాట్లాడేదాన్ని గాను, నేను చూడని ఎప్పుడు చెప్పలేదు, నా జీవితంలో చూడని దర్శనాలు ఎప్పుడు చెప్పలేదు. అది చూశాను కాబట్టి చెప్తున్నాను. తర్వాత నేను ఈ దర్శనం చూసిన మరుసటి రోజు పేపర్లో, ఈనాడు పేపర్లో నిజంగానే ఒక పాము పడగ విప్పి, అదేంటో కాదు, మాంచెస్టర్, లండన్లో ఉగ్రవాదుల దాడి ద్వారా దాదాపు 26-27 మంది చనిపోయినారనే వార్త నెక్స్ట్ డే ఈనాడు పేపర్లో వచ్చేసింది. అక్కడ ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉన్నదనే మాట మరి దాంట్లో రాసి ఉంది. కింద కార్టూన్ చూసినప్పుడు నిజంగానే పెద్ద ఘట సర్పంలాగా ఒకటి మింగడానికి ప్రయత్నిస్తుంది. అది కూడా ఉగ్రవాదులను ఉద్దేశించి ఆ కార్టూన్ గీసినారు. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే కుటుంబాలకు కీడు పొంచి ఉన్నది, దేశానికి కూడా ముప్పు ఉన్నది, కీడు పొంచి ఉంది. ఉగ్రవాదులు దాడులు, మరి ఎప్పుడు ఏమవుతుందో ఏం తెలియదు, ఏమో రకరకాల రోగాలు కూడా పుట్టుకొస్తుంది. ఇది అంత్య దినాలు, దీనికి సందేహం లేదు. చాలా సిద్ధపాటు అవసరం. యూ హ్యావ్ టు గెట్ రెడీ ఫర్ ద రిటర్న్ ఆఫ్ జీసస్. మరి కాబట్టి ప్రార్థనలో మనం ముందుకు సాగాలి. కొద్దిగా ఆహారం పక్కన పెట్టి దేవుని మీద గురి పెట్టి ప్రార్థన చేసి కొద్దిగా సుఖభోగాలన్నీ వదిలిపెట్టి దేవుని హత్తుకొని బ్రతుకుతే మనము దేవుని ఉగ్రత నుండి తప్పకుండా తప్పించుకోగలుగుతాం. పరిశుద్ధ గ్రంథంలో పాత క్రొత్త నిబంధనలో ఎక్కడ చూసినా, ఎక్కడ ఉపవసించి ప్రార్థన చేసినారో అక్కడ దేవుడు తన కనికరాన్ని కుమ్మరించినాడు. చేయను ఉద్దేశించిన కీడు చేయక మానేను. ఇంత పెద్ద మాట అండి, చేయను ఉద్దేశించిన కీడు చేయక మానినాడని వాక్యంలో ఉంది. మనం అందరం ఆశీర్వాదానికి వారసులకు పిలువబడినాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 1 పేతురు 3:9 ఉంది, వి ఆర్ కాల్డ్ టు బి బ్లెస్డ్ బై గాడ్. మనమందరం కూడా ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడిన వారము. హల్లెలూయా. అంటే మరి అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా మనం సంపాదించుకోవాలి కదా, మనం పొందుకోవాలి. రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా దానికి అర్హులై ఉన్నాము, వారసులమై ఉన్నాము. వై డోంట్ వి క్లెయిమ్ దట్ ప్రామిసెస్? ఆ ప్రామిసెస్, ఆ వాగ్దానాలు మనము అడిగి పొందుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి వాగ్దానము నువ్వు దేవునికి విధేయత చూపి నువ్వు రక్షణ పొంది యేసు రక్తమందు కడగబడి విమోచింపబడిన దానివైతే వాడివైతే తప్పకుండా దేవుడు సెలవిచ్చిన ప్రతి వాగ్దానము నీ పట్ల నెరవేరుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా పట్ల నెరవేరిందండి. ఎవరన్నా అమ్మగారు చేసిన సేవ ఎలా చేశారంటే, నాకు ఈరోజు ఉదయకాలం నాకు ఒక వాగ్దానం గుర్తొచ్చింది. యెషయా 60:22, వారిలో ఒంటరి అయిన వాడిని నేను గొప్ప జనముగా చేస్తాను, ఎన్నిక లేని వాడిని నేను బలమైన జనంగా చేస్తాను. నిజం చెప్తే అక్షరాల నా పట్ల నెరవేరిందండి. దేవుని వాగ్దానాలు తప్పకుండా నెరవేరుతుంది. హల్లెలూయా. తప్పకుండా నెరవేరుతుంది, అక్షరాల నెరవేరుతుంది. వేసి అట్లుండొచ్చు ఇట్లుండొచ్చు కాదు, ఎగ్జాక్ట్ లిటరల్లీ ఇట్ విల్ బి ఫీల్డ్. నేను ఈ సేవ ఆరంభం చేయకముందే దేవుని తట్టు తిరిగిన దినాల్లో ఈ ఆలయం తెరిచి, అంటే మా నాన్నగారు అప్పుడు ఈ సంఘానికి కాపరిగా ఉన్నప్పుడు ఒంటరిగా వచ్చి ఇక్కడ ఒక షీట్ పరుచుకున్నాను. బ్యాంకులో పనిచేస్తున్నాను, చిన్న పిల్లలు 3. అది బయటికి రావడమే కష్టం నాకు. అయినా ఉదయమే 4 గంటలు లేచి ఈ మందిరం అంతా స్వయంగా ఊడ్చేదాన్ని, ఎందుకంటే శుభ్రం అంటే నాకు చాలా ఇష్టం. అంతా ఊడ్చి తుడిచి ఒక బెడ్షీట్ వేసి దాని మీద కూర్చొని ప్రార్థన చేసేదాన్ని. అప్పుడు మరి దేవుని దర్శనం నాకు కలిగింది. మరి ఒక శబ్దం విన్నాను, యెషయా 60:22, వారిలో ఒంటరి అయిన వాడిని నేను 10,100గా మారుస్తాను. అంతకంటే ఎక్కువగా మార్చేసినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని వాగ్దానాలు ఎన్నైనానో అవి ప్రభువునందు మరి నిశ్చయములై ఉన్నవి. నీకు ఆరోగ్యం కావాలన్నా కానీ నువ్వు ప్రార్థన చేయాలి. అడగండి, అమ్మ కూడా అన్నం పెట్టదడు కదా. యూ హ్యావ్ టు ఆస్క్ ఫర్ ఇట్, ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ అండ్. చాలామందికి రోగాలు ఉన్నాయి,
డబ్బు ఉంటే మీ రోగం కుదురుబాటు అవుతుందని అనుకోకండి. డబ్బు ఉంటే పుట్టిన రోగాలు పుట్టుకొస్తాయి. తర్వాత మరింతమంది వైద్యులను మీరు సంప్రదించి ఇంకా సంకటపడతారు, కానీ మీ రోగానికి నివారణ లేదు. అంటే ఇప్పుడంతా వచ్చేదంతా ఉండేదంతా నకిలీ డాక్టర్లు, నకిలీ సర్టిఫికేట్లతో డాక్టర్లు అయిన వారు, లంచం ఇచ్చి పుచ్చుకున్న డిగ్రీలు చాలామంది డాక్టర్ల దగ్గర ఉంది. వారు మీకు మంచి డయాగ్నోస్ చేసి సరైన మందిస్తారని ఏ నమ్మకము లేదు. అందుకే అంటారు కదా, ఒకసారి డాక్టర్ దగ్గర పోతే అంటారు ఇంకో సెకండ్ ఒపీనియన్ తీసుకోండి, ఇంకో థర్డ్ ఒపీనియన్ తీసుకోండి. ఎందుకంటే మొదటి ఒపీనియన్ తప్పు ఉండొచ్చు. ఆపరేషన్ అంటారు, ఆపరేషన్ అవసరం లేకున్నా అంటారు, మందులు అవసరం లేకున్నా ఇంత రాస్తారు 4-5 పేజీలు. కాబట్టి టర్న్ టు గాడ్, దేవుని తట్టు తిరగాలి. మీరు ఆయన యుద్ధకు తిరిగినప్పుడు ఆయన మీ యుద్ధకు తిరుగుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శరీరంలో రోగం రుగ్మత ఉంటే స్వస్థపరిచే దేవుడు. ఆయన సన్నిధిలో నువ్వు ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు గాడ్ విల్ టచ్ యువర్ బాడీ, హీ విల్ హీల్ యూ ఫ్రమ్ ఆల్ సిక్నెస్. నమ్మేవారు ఒకసారి హల్లెలూయా గట్టిగా చెప్పండి. తర్వాత ఎవరైనా శత్రువులు మీకుంటే కూడా ఉపవసించి ప్రార్థన చేయండి. శత్రువులను సహా మిత్రులుగా మార్చేస్తాడంట దేవుడు. దేవునికి స్తోత్రం. శత్రువులు ఒక త్రోవను వచ్చి 7 త్రోవల్లో పారిపోతారని దేవుని ఆశీర్వాదాల పట్టికలో ఉంది. దే కమ్ బై 1 వే అండ్ దెన్ దే డిపార్ట్ ఇన్ 7 వేస్. అంటే ఏ శత్రువు నీ మీద జయముందడు. కాబట్టి పగ తీర్చడం నీ పని కాదు, దేవుని పని. దేవుని ఉగ్రతకు నువ్వు చోటు ఇవ్వాలి. నేను బాధ పెట్టే వారి గురించి నువ్వు ప్రార్థన చేయాలి, అంతే. జస్ట్ ప్రే అండ్ గాడ్ విల్ ఫైట్ ద బ్యాటిల్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే మరి నీకు చాలా కార్యాలు పరిశుద్ధ గ్రంథం నుండి దేవుడు బయలుపరచాలి అంటే కూడా నువ్వు ప్రార్థన చేయాలి. ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు దానియేలుకు మర్మములను దేవుడు బయలుపరిచినాడు. చూడండి, 21 రోజు మాంసాహారాలు మానేసి ప్రార్థించినప్పుడు దేవుడు తన ఆత్మను దానియేలుకి ఇచ్చినాడు. జ్ఞానాత్మ పూర్ణుడైపోయినాడు. రాజు కళ చెప్పినాడు. రాజు కన్న కళను, కళ భావాన్ని కూడా చెప్పగలిగినాడు. అంత జ్ఞానం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తెలివి, జ్ఞానం నీకు నీ బిడ్డలకు కావాలి. ఈ పాప ప్రపంచంలో బ్రతకాలంటే యూ నీడ్ ద స్కిల్, యూ నీడ్ అండర్స్టాండింగ్, యూ నీడ్ విజ్డమ్. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఆయన యందు గుప్తంలో ఉంది. కొలస్సీ 2:3 ఉంది. కాబట్టి ప్రార్థన చేయాలి. జ్ఞానము ప్రత్యక్షత గల మనసు అని పౌలు అంటాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మీరు చూస్తే జ్ఞానము ప్రత్యక్షత గల మనసు. దేవుని వాక్యము నువ్వు అర్థం చేసుకోవాలంటే నీకు అట్టి మనసు కావాలి. దేవుని మర్మాలు అర్థం కావాలంటే కూడా ఉపవసించి ప్రార్థన చేస్తే దేవుడు బయలుపరుస్తాడు. చాలామందికి సేవ బలంగా చేయాలని ఆశ, తప్పకుండా నీ ఆశను దేవుడు తీరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. కొందరు సేవ ఎలా చేయాలో తెలియదు, ఆశ అయితే ఉంది కానీ చేయడానికి విధానాలు తెలియదు. యు ఆస్క్ గాడ్ డైరెక్షన్, గాడ్ విల్ గైడ్ యూ వెరీ బ్యూటిఫుల్లీ. వెన్ యూ ఫాస్ట్ అండ్ ప్రే హీ విల్ లీడ్ యూ స్టెప్ బై స్టెప్. అడుగడుగున దేవుడు నడిపిస్తాడు. వాక్శక్తి కావాలంటే ఇస్తాడు. కొత్త భాషలో మాట్లాడాలంటే మాట్లాడగలుగుతావు. నేను చెప్తాను కదా తెలుగు నా భాష కాదని. మేము మాట్లాడేది మలయాళం భాష, కానీ తెలుగు మాట్లాడుతున్నాను కదా. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చినాడు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చినాడు. కాబట్టి నీ పరిచర్య అద్భుతంగా జరగాలి. ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ యూ లార్డ్. నేను నీ రాజ్యాన్ని కట్టడానికి నన్ను వాడుకో ప్రభువా. తప్పకుండా దేవుడు మార్గాలు తెరుస్తాడు. నమ్మకం ఉంటే ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. తర్వాత మరి నీకు సమృద్ధి కావాలంటే కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. చాలామంది లేమిలో బాధపడుతూ ఉంటారు. లేదు, అది లేదు, ఇది లేదు. ఎప్పుడు అనొద్దాం మాట. చాలా లేట్గా నేర్చుకున్నాను నేను, అది లేదు ఇది లేదు అనకూడదని. చాలా వాట్ ఐ లెర్న్డ్ లేట్ ఇన్ మై లైఫ్ అంటే ఒక పట్టిక రాయాలి. ముందే నేర్చుకుంటే ఇట్లా చెప్పేవాళ్ళు ఉంటే ముందే నేర్చుకునేదాన్ని కదా. లేదు 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 అనొద్దు. ఉన్నవాడు అనువాడు, ఆయన ఉన్నంతకాలం మనకు అంతా ఉంటుంది. దేవుని స్తోత్రం. ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు నీకు లేమి కొట్టివేయబడుతుంది. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలో కూడా వర్ధిల్లుతావు. హల్లెలూయా. దేవుడు సహాయం చేస్తాడు. నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. మరి ఒక కుటుంబము కుక్కట్పల్లి నుండి మన యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్కి వచ్చేది. 4 పిల్లలు. ఆ ఇంట్లో లేమి, కరువు, ఒక్క బ్రెడ్ విన్నర్, ఒక్కడే జీతగాడు. ఆ ఇంటి మరి మగ మనిషి, భార్య, 4 బిడ్డలతో చాలా ఇబ్బంది పడుతున్న దినాల్లో ఒకరోజు వారింటికి వెళ్ళి ప్రార్థన చేయాలని వారు కోరినారు. ఎందుకంటే వారు కుక్కట్పల్లి నుండి 4 పిల్లలు, చిన్నపిల్లలు, 4 పిల్లల్ని వేసుకొని 1000 నామాల శీర్షికకు వచ్చేది. చాలా కనికరం అనిపించింది వాళ్ళని చూస్తే. ఇంత దూరం నుండి మోటార్ బైక్ మీద 6 ప్రయాణం చేసి ఇలాగ పిల్లలు, చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఇక్కడికి వచ్చేది. ఒకరోజు నేను అన్నాను, మీరు ఎక్కడ ఉంటారంటే కుక్కట్పల్లి. సరే, నేను ఒకరోజు మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలనుకుంటున్నానని.
అబ్బా సిస్టర్ మీరు రండి, నాకే ప్రేరణ కలిగింది. అలాగూ అక్కడ ఏదో పని ఉంటే వారికి నేను అయ్యగారు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసిన. చాలా దయనీయమైన పరిస్థితి ఉండేది. పిల్లలు చిన్నగా, మరి ఒక ఆదాయంతో, ఒక ఇన్కంతో ఇంతమంది పిల్లలను పోషించడం అంతా. నేను ఎందుకన్నానో నాకు తెలియదు. నేను మీరు రామ్నగర్కి వచ్చేయండి, రామ్నగర్లో మీరు ఒక ఇల్లు వెతుక్కోండి, మందిరం దగ్గర ఉంటారు, మరి తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని. అలాగ వచ్చింది నాకు నోటి నుండి. మరి అలాగే వారు దే జస్ట్ ఒబేడ్ ఇట్. వారు వెతికి రామ్నగర్లో ఒక ఇల్లు కిరాయికి తీసుకున్నారు. ఆ సహోదరికి ఇక్కడ ఉద్యోగం ఇచ్చినాము, చాలా కాలం ఇక్కడ స్టాఫ్గా పనిచేసింది. దేవుడు ఆ కుటుంబాన్ని దీవించినాడంటే హద్దులు లేవండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4 పిల్లలు కూడా బీటెక్ చేసినారు, మంచి మార్కులతో పాస్ అయినారు. మరి పెద్ద పాప స్టేట్స్లో ఉంది, ఆమెకు మంచి ఉద్యోగం ఉంది. రెండో పాపకు మంచి ఉద్యోగం, మూడో పాపకు మరి నిన్నటి రోజు వారు చెప్పిన ఐఐఎంలో సీట్ దొరికింది. ఆమెకు కూడా మంచి ఉద్యోగం, రిజైన్ చేసి పోతుంది ఐఏఎం సీట్ కొరకు. తర్వాత ఇంకా 4వ పాపకు కూడా మంచి ఉద్యోగం. ఇలాగ 4 పిల్లలను కూడా దేవుడు అద్భుతంగా ఆశీర్వదించినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు మనం లేమిలో ఉండాలి, దానికి లేదు ఇది లేదు ఇది లేదని ఏడవడం దేవుని చిత్తం కాదు. బికాస్ గాడ్ ఈజ్ ఎ పొటెంటెడ్ గాడ్. దేవుడు శ్రీమంతుడైన దేవుడు. నీ ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. నువ్వు అప్పుల్లో కుమిలిపోవాలి, లేకుంటే మూలుగుతూ బ్రతకాలి, నీవు చింతిస్తూ ఉండడం దేవుని చిత్తము కాదు. అందుకే ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు దేవుడిని అపారమైన ఆశీర్వాదాలతో నింపుతాడు. దేవుని స్తోత్రం. నీ కొట్లలో నుండి క్రొత్త ద్రాక్షారసం పైకి మరి ఉబుకుతుందని వాక్యంలో ఉంది. యోవేలు 2వ అధ్యాయంలో ఉపవాసము యొక్క ఆశీర్వాదాలు ఉంది. మరి అలాగే నేను తప్పకుండా ఈ 40 ఉపవాస ప్రార్థన శక్తి శీర్షిక ప్రసంగంలో తప్పకుండా ద బ్లెస్సింగ్స్ యూ గెట్ త్రూ ఫాస్టింగ్ ప్రేయర్ ఐ విల్ బి టచింగ్. మరి తప్పకుండా దేవుడు అన్ని విధాలుగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ముఖ్యంగా నీకు వచ్చే ఆశీర్వాదం ఏంటంటే సాతాను మీద విజయం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యు గెట్ విక్టరీ ఓవర్ సేటన్. సాతాను ఓడించడానికి మరి ఏ ఆయుధం లేదు. ఇది గొప్ప యుద్ధోపకరణం. ఇది ప్రభువే తన నోటి ద్వారా పలికిన మాట. ఎందుకంటే సాతాను క్రియలను లయపరచడానికి, దయ్యపు శక్తులను మట్టుబెట్టడానికి మరి ఏ ఆయుధం లేదు. యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు ఫాస్టింగ్ అండ్ ప్రే. ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు యువర్ ఇన్నర్ మ్యాన్ గెట్స్ ద స్ట్రెంగ్త్. నీ అంతరంగ పురుషుడు బలం పుంజుకుంటాడు. అవును, శత్రు బలమంతటి మీద నేను నీకు అధికారం ఇచ్చి ఉన్నాను, ఏది నీకెంత మాత్రము హాని. మీ కుటుంబానికి ఏదైనా దుర్వార్త, కీడు, లేక ఏదో ఇలాగ నేను చెప్పినట్టు ఒక కీడు, ఒక మరణము, లేక ఒక ఉపద్రవం పొంచి ఉంటే తప్పకుండా కుటుంబంలో మరి ఉపవాస ప్రార్థన దిగాలి. ఎవరైనా కనీసం ఒకరైనా ఆ కుటుంబం కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు ఆ కార్యాలు అన్నిటి నుండి విడిపిస్తాడు. దేవుని స్తోత్రం. ప్రభువు విడిపిస్తాడండి. హీ విల్ డెలివర్ యూ ఫ్రమ్ ఎనీ ప్రాబ్లమ్స్. హల్లెలూయా. పిల్లలు మాట వినడం లేదు, త్రోవ తప్పుతుంటే మరి తల్లిగా నువ్వేం చేస్తున్నావు, తండ్రిగా నువ్వేం చేస్తున్నావు? యూ హ్యావ్ టు ఫాస్ట్ అండ్ ప్రే ఫర్ యువర్ చిల్డ్రన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి అయ్యా యేసుప్రభుని చూసి రొమ్ము కొట్టుకుంటున్న యెరూషలేము కుమార్తెల వైపు యేసుప్రభు తిరిగి ఏమంటాడు? బరువైన సిలువను ఎత్తుకుంటూ ఒళ్ళంతా గాయాలు రక్తమయమైన శరీరంతో అంటాడు, యెరూషలేము కుమార్తెల నా నిమిత్తం మీరు ఏడవకండి, మీ నిమిత్తం మీ బిడ్డల నిమిత్తము. ఒక పాపము నిన్ను వెంటాడితే కూడా యూ హావ్ టు గెట్ ఇన్ టు ఫాస్టింగ్ అండ్ డ్రైవ్ అవే దట్ సిన్ ఫ్రమ్ యువర్ లైఫ్. ఒకవేళ ఏదైనా పాపం నిన్ను ప్రేరేపిస్తుంది, తప్పకుండా ఈ మట్టి ఘటంలో ఉన్న నీకు పాపము నిన్ను లొంగ తీసుకోవడం సాతానుడే అట్టి మరి ఆ తంత్రాన్ని వాడుతూ ఉంటాడు. పాపమునకు నువ్వు ఆకర్షింపబడితే కూడా ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు ఆ పాపము నీ మీద ప్రభుత్వము చేయదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది అణిగిపోతుంది అన్నమాట. అదే లోకాశలు చూడండి. లోకం ఎప్పుడు కూడా మిరుమిట్లు గొలుపుతున్న లోకం, భ్రమపరిచే లోకం. అది లోకం నేను లాగుతుంది ఒకవైపు. ఆ లోకం ఆకర్షణ నుండి నువ్వు బయటపడాలంటే కూడా ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా లోకాశల నుండి, శరీరాశల నుండి, నేత్రాశల నుండి, జీవపు డంబం నుండి, సాతాను శక్తుల నుండి, పాపపు ఇచ్చల నుండి నువ్వు విడిపింపబడతావు. ఇదే ఒక మార్గం అన్నమాట. దిస్ ద ఓన్లీ వే. ఫాస్టింగ్ ప్రేయర్ విల్ బి enough for you. It will deliver you from all such sins that is against God. చేసే ప్రతి పాపం కూడా దేవునికి విరోధం అన్నమాట. అంటే whenever you sin, it is against God. You are sinning against God. That is the reason when you fast and pray, God will come to your rescue and He will deliver you from that situation. ఆ పరిస్థితి నుండి దేవుడు నీకు సహాయము దయచేస్తాడు. చాలాసార్లు కుటుంబాల్లో కలహం వస్తుంది. కుటుంబంలో మాకు ఎప్పుడు జగడం లేదండి అని అంటే నేనే మాత్రం నమ్మను. అది ఉట్టి మాట.
4 గిన్నెలు వేసుకొని తోమితేనే ఎంత శబ్దం వస్తుంది కదా. మరి ఇంతమంది ఉండే కుటుంబంలో మాకు గొడవలే లేవండి, మాకు కలహాలు లేవండి, మేము చాలా బాగుంటామంటే మరి అది నమ్మశక్యం కాదు. తప్పకుండా మరి శ్రేష్టమైన కుటుంబాలను గురి చూసి సాతానుడు ప్రవేశిస్తాడు. అక్కడ ఏదో మరి కలహాన్ని రేపడానికి చూస్తుంటాడు. వాడు నిరంతరం ప్రయత్నిస్తాడు. మనమన్నా కొన్నిసార్లు పనిచేసి అలసిపోతాం, కానీ సాతానుడు ఎప్పుడు పనిచేసి అలసిపోడు. వాడు ఎప్పుడు చురుగ్గానే ఉంటాడు. దేవుని బిడ్డలను పడగొట్టడానికి వాడెప్పుడు పొంచి ఉంటాడు, పడగవిప్పి ఉంటాడు, వాడు సిద్ధంగానే ఉంటాడు. కాబట్టి అందుకే పౌలు భక్తుడు అంటాడు, మేము సాతాను యొక్క తంత్రములను ఎరుగని వారము కాము. వి నో ద ట్రిక్స్ ఆఫ్ ద డెవిల్. అవును, నీ కుటుంబాన్ని చిన్న భిన్నం చేయడానికి సాతానుడు ఎప్పుడు కత్తులు నూరుతూ ఉంటాడు. అప్పుడు నువ్వు గుర్తుపట్టాలి, ఏంటిది భార్య భర్తల మధ్యలో ఎందుకు జగడం వచ్చింది, పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో ఎందుకు వస్తుంది జగడం. కమ్ లెట్ us ఫాస్ట్ అండ్ ప్రే. అవును, ప్రార్థన చేయాలి. ఒక కుటుంబంలో మరి ఆ ఇంటి యజమానుడు చాలా ఉన్నత ఉద్యోగి, పెద్ద పొజిషన్. ఈ వారంలో నాకు చెప్తున్నాడు, అది ఒక గ్లాండ్ వచ్చింది చెంప దగ్గర. చాలా భయపడుతున్నారు. అయితే ఇప్పుడు ఈ దినాల్లో అంతే కదా, ఎక్కడన్నా కొద్దిగా ఒక కంతి చూడగానే అదే అనుకుంటాం. కనుక మరి వీళ్ళు ఇట్లా భయపడుతున్నప్పుడు కౌన్సిలింగ్ వచ్చినప్పుడు నేను అన్నాను, దేవుడు సాయం చేస్తాడయ్యా, గాడ్ విల్ నల్లిఫై. అక్కడ ఏదైనా ఉన్నా కానీ దేవుడు దాన్ని ఉన్నది లేనట్టుగా చేస్తాడు. రిపోర్ట్స్ నార్మల్గా వస్తుంది, ఏం భయపడగా అని చెప్పి ప్రార్థన చేసి పంపిస్తే మరి రిపోర్ట్స్ బినైన్, అంటే అది మెలిగ్నెన్సీ ఏం లేదు అని వచ్చింది. అయినా మరి అది చాలా కాలం పెట్టుకుంటే ఇట్ మే టెండ్ టు బికమ్ మెలిగ్నెంట్, అంటే చాలా కాలం అయిన తర్వాత అది కావచ్చు అని అట్లా కూడా భయం పెడుతున్నారు డాక్టర్స్. అది ఆపరేషన్ చేయాలని. ఆపరేషన్ చేస్తే ఇక్కడ చెవు దగ్గర ఒక సెన్సిటివ్ నరం ఉంటుంది, ఆ నరం ఏదన్నా చిలికింది ఏదన్నా అయితే మొత్తం ఫేషియల్ పారాలిసిస్ వస్తుంది, ముఖం అంతా పక్షవాతం వచ్చి ముఖం పడిపోతుంది అని అన్నారు. ఎంత భయంకరమైన మరి ఇది దుర్వార్తలు చెప్తారు కదా ఈ వైద్యులు. ముఖ్యంగా వారు చెప్పేది సువార్త కాదు, దుర్వార్తనే. వాళ్ళ దగ్గర పోతే చాలు ఉన్న ధైర్యం కాస్తా పోతుంది. అయితే ఇలా భయపడినప్పుడు నాకు చాలా సంతోషమైంది. నేను ఫోన్ చేశాను, బ్రదర్ ఎలాగున్నారు మీరు, మరి ధైర్యంగా ఉన్నారంటే, సిస్టర్ మేము చాలా నెమ్మదిగా ఉన్నామంటే నేను చాలా సంతోషమైంది. ఏంటి ఇంత సడన్గా ఇంత నెమ్మది ఎలాగ వచ్చింది మీకు అన్నప్పుడు మామ మేము ఒక పని చేసినాం. ఏంటంటే మేము కుటుంబంగా, అంటే వాడికి 2 మగపిల్లలు, 15-16 ఏజ్లో ఉన్న పిల్లలు, యంగ్ బాయ్స్, వాళ్ళిద్దరు. అమ్మ మేము 4 కలిసి రాత్రిపూట మేము భోజనం మాని ఆ సమయం, ఆ తినే సమయం, వండే సమయం అంతా ప్రార్థనకు పెట్టి మేము చక్కగా ఫ్యామిలీ ప్రేయర్లా కూర్చొని నామాలు, వాగ్దానాలు, ఆదేశాలు, స్వస్థత వాగ్దానాలు అంతా మేము ధ్యానిస్తుంటే మాకున్న భయం వెళ్ళిపోయింది అన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మాకు అసలు భయం లేదమ్మా, ఇప్పుడు మాకేం భయం లేదు. ఆ నామములు, వాగ్దానాలు అన్నీ పట్టుకొని మేము దేవుని స్తుతిస్తున్నప్పుడు, స్తుతిలో దేవుని శక్తి, ఉపవాసంలో దేవుని శక్తి. చూడండి, వండడానికి ఎంత సమయం అండి. హౌ మచ్ టైమ్ దే కుడ్ సేవ్ ఫ్రమ్ కుకింగ్. మళ్ళీ వండింది మరి వడ్డించడానికి ఇంకెంత సమయం. ఒక్కొక్కరు టేబుల్ దగ్గర రావడానికి ఎంత కాసుకొని కూర్చోవాలి. అందరు కూర్చున్నాక మాటలు ముచ్చట్లు, తిన్నది మరి తిన్న దాని మీద కమెంట్స్, మరి ఇంకెవరి గురించో మాటలు, ఎంత సమయం వేస్ట్. నాకు అనిపించింది ద బెస్ట్ వే రియలీ టు సీక్ గాడ్. దేవుని వెతకడానికి ఎంత మంచి ఉపాయం ఇది కదా. ఉన్న భయాన్ని పోగొట్టుకోవడానికి కూడా ఎంత మంచి ఉపాయం. పైగా రేషన్ కూడా మిగిలిపోతుంది. దేవుని స్తోత్రం. కొద్ది పేదవారికి కూడా సహాయం చేయొచ్చు. హల్లెలూయా. అందరికి ఇష్టమేనా? ఏంటమ్మా ఇలా మమ్మను మొత్తానికి మరి ఉపవాసంలోకి దింపేస్తున్నారు. అది చాలా మంచిదండి, శ్రేష్టమైనది. దేవుని స్తోత్రం. గాడ్ విల్ డెఫినెట్లీ ఫిల్ యూ విత్ హిస్ పీస్. కాబట్టి మీకు ఉద్యోగ స్థలంలో కొన్నిసార్లు సమస్యలు వస్తుంది. ముష్కరులైన యజమానులు ఉంటారు, వెరీ టఫ్ బాసెస్ ఉంటారు. వాళ్ళు చెప్పేదే చేయాలంటారు. అంటే మరి నేను కూడా బ్యాంక్లో పనిచేసినాను కాబట్టి నా కింద వ్యక్తులు ఉండినారు, నా పైన కూడా ఉన్నవారు ఉన్నారు. అవును, సమ్టైమ్స్ వెరీ డిఫికల్ట్ టు ప్లీజ్ యువర్ బాస్. వాళ్ళు చెప్పింది చేయాల్సి వస్తుంది. వాళ్ళు చాలా కఠినంగా వ్యవహరిస్తారు. అట్టి ముష్కరులైన యజమానుల దగ్గర కూడా నువ్వు దయ సంపాదించుకోవాలంటే ఉపవాస ప్రార్థనే నీకు ఆయుధమై ఉన్న. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెన్ యూ సెట్ ఇన్ టు ఫాస్టింగ్ ప్రేయర్, డెఫినెట్లీ ఆ అధికారి హృదయంలో కూడా దయ పుట్టుకొస్తుంది. దేవుని స్తోత్రం పుట్టుకొస్తుందండి.
దేవుడు పుట్టించేవాడు, ఆయన సృష్టికర్త, లేనిది సృష్టిస్తాడు. చూడండి, ఎస్తేరు 3 రోజులు తన పనికతలతో కలిసి యూదుల కొరకు వారు మరణం నుండి విడిపింపబడాలని ఉపవాసించి ప్రార్థన చేసి రాజైన అహష్వేరోషు సన్నిధికి వెళ్ళినప్పుడు ఆమెను చూడగానే రాజుకి ఏం కలిగిందట? హల్లెలూయా. ఉపవసించి ప్రార్థన చేసేవాడిని చూడగానే తప్పకుండా మరి దయ కలుగుతుంది. అధికారికి దయ కలిగింది, రాజుకు దయ కలిగింది. నెహెమ్యా కూడా రాజు సన్నిధిలో ఉన్నాడు, తన ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నప్పుడు ఉపవసించి ప్రార్థన చేయగానే రాజుకు నెహెమ్యాను చూడగానే ఏం కలిగిందట? దయ కలిగింది, దయ కలిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు నా ఉద్యోగ స్థలంలో మీకు ఇబ్బంది పెట్టేవారు ఉంటే, ఈర్ష్యతో నిండిన లోకం ఇది, నువ్వు పైకొస్తే ఎవరు ఓర్వరు. మరి ఏదైనా ఒకటి మీకు ముళ్ళుగా మారిపోతుంది, ప్రజలు ఇబ్బంది పడతారు. అప్పుడు కూడా నువ్వు ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు సహాయానికి వస్తాడు. యు విల్ గెట్ రిడ్ ఆఫ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. దేవుని స్తోత్రం. సంతానలేమి, చాలామందికి వివాహం అయిన తర్వాత పిల్లలు లేరు, అటు వారికి కూడా అంటే తప్పకుండా ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అట్టి కనని గర్భములను కూడా తెరుస్తాడు. దేవుని స్తోత్రం. కొందరు కుటుంబాల్లో పిల్లలు ఈడు మీరిపోయినారు, ఈడు మీరింది, పిల్లల వివాహాలు కాలేదు. తప్పకుండా ట్రై ఫాస్టింగ్ ప్రేయర్. ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు సంబంధాలు ఇంటికి వచ్చి తలుపు కొడతాయి, తలుపు కొట్టి వస్తాయి సంబంధాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవును, మరి దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదు, ఏది లేదు. ఉద్యోగాల కొరకు ఎంత తిరుగులాట, చెప్పులు అరిగిపోయేదాకా తిరుగుతుంటారు. ఉద్యోగం, జాబ్ సర్చింగ్. నేనంటాను, గాడ్ సర్చ్ చేస్తే తప్పకుండా నీకు దేవుడు దాచి ఉంచిన మేలు చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జాబ్ సర్చింగ్ కాదు నువ్వు చేయాల్సింది, గాడ్ సర్చింగ్ చేయాలి. టర్న్ టు గాడ్, సీక్ గాడ్. దేవుని వెతుకు, ప్రార్థన చేయి. దేవుని దగ్గర నీ సమస్యను నీ హృదయం విప్పి పలికినప్పుడు దేవుడు ఎందుకు అరుచుచుండు పిల్ల కాకులకు ఆహారం ఇస్తున్నాడు. కాకి కావు 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 అనగానే దానికి ఆహారం సిద్ధపరుస్తున్నాడు. తన రూపంలో ఉన్న నీకెందుకు ఉద్యోగం ఇవ్వడు? తప్పకుండా శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదము జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండి మనకు వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు సమస్త జ్ఞానాన్ని మించిన దేవుని సమాధానంతో మనల్నందరినీ కూడా నింపుతాడు, దానికి అనుమానం లేదు. మరి ఇవన్నీ కూడా విజయానికి రహస్యం ఉపవాస ప్రార్థన. ఫర్ ఎ విక్టోరియస్ లైఫ్ ఫాస్టింగ్ ప్రేయర్ ఈజ్ ద కీ. విజయానికి రహస్యం. నువ్వు ఏదైనా పని పెట్టుకున్నా ఉపవసించి ప్రార్థన చేయాలి. ఒక సొంత ఇల్లు లేదండి మాకు అంటే అడగాలి, తప్పకుండా దేవుడు ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు. నేను కూడా అడుగుతున్నాను, దేవా మాకు మంచి మందిరం దయచేయి. సేవా భారత్ ఉమెన్ పవర్ కాన్ఫరెన్స్లో దేవుని వాక్యం అందించాను. అక్కడ వెళ్ళినప్పుడు ఆ కట్టడాలు, ఆ ఏకర్ పెద్ద విశాలమైన స్థలము, అందమైన కట్టడాలన్నీ చూసినప్పుడు మరి అవన్నీ చూసి నేను చాలా సంతోషించినాను. మరి ఇంత యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్కు ఇవన్నీ ఇంత మంచి విశాలమైన స్థలము, బిల్డింగ్స్ ఉంటే దేవా ఎంత ఘనంగా సేవ చేస్తుంది. సేవ చేయొచ్చు కదా రానున్న తరంలో. మరి నాకైతే విశ్వాసం ఉన్నది, దేవుడు అట్టి గొప్ప కార్యాలు చేస్తాడని. దేవుని స్తోత్రం. ఎందుకు విశ్వాసం ఉన్నదంటే మనం ఉపవాస ప్రార్థనలను పటిష్ఠితము చేసినాము. మీరందరూ కూడా యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ కొరకు ప్రార్థన చేస్తున్నారు. నేను కూడా అనుకుంటున్నాను, ఇప్పుడు నా ఆయుస్సు కూడా పెరిగిపోతుంది. ఎందుకంటే సంఘమంతా ఉపవాస ప్రార్థన చేస్తే నాకు పక్షిరాజులాగా యవనం తిరిగి నూతన బలము శక్తి దేవుడిచ్చి ఇంకా గొప్ప సేవలు చేస్తానని నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి లెట్ us become more alert in praying. మనము ప్రార్థన ఉపవాసం చేయడానికి మరింత జాగ్రత్త మరి శ్రద్ధ వహించాలని సంఘానికి దేవుని సేవకురాలుగా తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. విజయానికి రహస్యం ఉపవాస ప్రార్థన. నీ బిడ్డల కొరకు తప్పకుండా ఒకరోజన్నా ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. మరి కొన్ని గంటలు దేవుని సన్నిధిలో ఉండి మొరపెట్టు. నీ భారము దేవుని మీద మోపడం నేర్చుకోవాలి. నువ్వు చింత మానాలి, నీ చింత యావత్తు ఆయన మీద వేయాలి. మీ హృదయంలో ఎప్పుడు కలవరపడొద్దాడు. ఆయన నిన్ను గురించి ఆలోచిస్తున్నాడు. హీ కేరత్ ఫర్ యూ. తర్వాత ఇంకోటి ఉపవాస ప్రార్థన అంటే యేసుప్రభు రాకడ ఎప్పుడో మనకు తెలియదు. ఆయన దొంగ వలె వస్తుంది. యేసుప్రభు రెండవ రాకడలో సంఘం ఎలాగ సిద్ధపడాలి దాని మీద నేను మరి వాక్యం కూర్చొని ధ్యానించినాను ఈ దినాల్లో. అంటే చాలా సంతోషించినాను, ఆనందించినాను. అవును, ఎవరు రెడీ ఉండాలి. యూ హ్యావ్ టు బి రెడీ ఫర్ ద కమింగ్ ఆఫ్ జీసస్. ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. పరిశుద్ధ గ్రంథంలో ఆయన తిరిగి వస్తాడని ఉంది. మరి
వస్తానన్నవాడు రాకుండా మానాడు. కొన్నిసార్లు మనకు చాలా అతి జ్ఞానంతో ఏమొస్తాడులే, ఈ 2000 సంవత్సరాలకు పైగా అంటున్నారు వస్తున్నాడు ఇంకా రాలేదని. కానీ అలా ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో అని కూడా పేతురు తన పత్రికలో అన్నాడు. ఏ ఒక్క ఆత్మ కూడా నశించకూడదని తన రాకడను ఆలస్యం చేస్తున్నాడు. కాబట్టి యేసుప్రభు రాకడ కొరకు కూడా నీవు విశ్వాసిగా, సంఘమంతా సిద్ధపడాలి. యాజ్ ఎ బిలీవర్ యూ షుడ్ బి ఎవర్ రెడీ. అవును, నీకు సిద్ధపాటు అవసరం. నువ్వు ఇంకా పాపంలోనే ఉంటే ప్రభు వచ్చినప్పుడు నీవు విడవబడతావు కదా, నీ స్థితి ఎంత ఘోరంగా మారిపోతుంది. నీవు సిద్ధంగా ఉంటే నీకు భయం లేదు, మీ ప్రభువు రావడమే ఆలస్యం, నువ్వు ఎత్తబడవుతావు. కాబట్టి ఆ వాక్యం తప్పకుండా మీకు అందిస్తాను. ఎత్తబడే ఒక గుంపులో నువ్వు ఉండాలని కూడా ఆకాంక్షించాలి. దేవుని స్తోత్రం. యెహోషాపాతు రాజు ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు గొప్ప విజయం కలిగిందని దినవృత్తాంతం 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయం మీరు చూడండి. వెన్ హీ వాజ్ బెసెట్ విత్ ఎ బిగ్ ప్రాబ్లం, గొప్ప సమస్యతో మరి ఈ రాజు సతమతమవుతున్నప్పుడు హీ సాట్ ద వే టు ఫాస్ట్ అండ్ ప్రే. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 3వ వచనం చూడండి. గొప్ప గొప్ప రాజులు సైన్యములతో కూడా ఈ చిన్న రాజు మీదకి వచ్చినప్పుడు భయభ్రాంతులతో ఏమి చేయడానికి తోచకుండా మిక్కిలి భయపడినాడంట. 2వ దినవృత్తాంతములు 23వ వచనం చూడండి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా ఎంతటా ఉపవాస దినం ఆచరింపవాలని చాటింపగా, అందరూ ఉపవాసించాలంట. యుద్ధానికి వచ్చేసినారు, రాజేమో ఉపవాస దినాన్ని ప్రకటిస్తున్నాడు. ఉపవాసంతో ప్రార్థనతో యుద్ధాన్ని ఎదుర్కొంటే విజయం వస్తుందా? కానీ ఈ రాజు ఉపవాస ప్రార్థనతోనూ మరి స్థుతులతో యుద్ధాన్ని ఎదుర్కొన్నాడు, గొప్ప విజయం సాధించినాడు. యూదా వారు యెహోవా వలన సహాయం వేడుకుంటే కూడుకొని యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నింటిలో నుండి జనులు వచ్చిరు. అందరు దేవుని ప్రజలు కలిసి మొరపెడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. శత్రువుల నుండి మమ్మల్ని విడిపించండి, మాకు విజయం కావాలి, మాకు జయం కావాలి. ఈ ప్రార్థన చాలా ఉత్తమమైన ప్రార్థన. 12వ వచనం చూడండి, మీరు అండర్లైన్ చేసుకొని మీకు కూడా ఎటు తోచని పరిస్థితుల్లో ఈ యొక్క ప్రార్థన చేయాలి. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలా, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశారు. అవును, చాలా సమయాల్లో ఈ పరిస్థితిని నువ్వు ఎదుర్కొంటావు. నీకు ఎటు తోచదు, ఏ మార్గం కనబడదు, సహాయమునకు ఏ ఒక్కరు నీ దగ్గరికి రారు. అప్పుడు నువ్వేం చేయాలి? ఎటు తోచడం లేదు. ఐ డోంట్ సీ ఎనీ వే లార్డ్, ఏ మార్గము నాకు కనబడడం లేదు. అప్పుడు యెహోషాపాతు ఉపవసించి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ప్రజలందరితో కలిసి ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించి ఆల్ ఆఫ్ దెమ్ గాట్ టుగెదర్ అండ్ ప్రేయర్ అంటు గాడ్. యెహోవా మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలా. అవును, అవర్ స్ట్రెంగ్త్ ఈజ్ నిల్, వీ కెనాట్ ఫైట్ విత్ దిస్ గ్రేట్ ఆర్మీ. అది కూడా 4-5 శత్రురాజులు వారి సైన్యాలతో వచ్చినప్పుడు ఈ చిన్న రాజు ఎంత భయపడిపోయినాడు. మాకు శక్తి చాలదయ్యా, ఆ స్ట్రెంగ్త్ ఈజ్ వెరీ స్మాల్, వీ కెనాట్ ఫైట్ దిస్ బ్యాటిల్. ఈ గొప్ప యుద్ధం చేయడానికి మాకు శక్తి లేదు, మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు. అసలు ఏం చేయాలన్నా కూడా మాకు తోచడం లేదు. చూడండి, పెద్ద పెను ప్రమాదం వచ్చినప్పుడు నీకు మొట్టమొదట నీ బ్యాలెన్స్ కోల్పోతావు. యువర్ మైండ్ విల్ బికమ్ బ్లాంక్. చూడండి, అన్నీ తెలిసిన వాళ్ళు కూడా ఏమీ తెలియనట్టు అయిపోతారు. అది నాకు అనుభవం. ఎందుకంటే నా కుమార్తె తార హఠాత్తుగా మరణించింది అని నేను ఆమెతో ఆడుకుందామని ఆశించినప్పుడు ఒక్కసారి ప్రమాదం. ఏంటంటే ఆమెకు మరి శరీరంలో నీరంతా గారిపోతుంది. అది ఎండాకాలం ఇలాగూ ఏం చేయాలి కదా, నాకు అసలు నాకు అన్నీ తెలుసు, అన్ని నంబర్స్ తెలుసు, డాక్టర్స్ తెలుసు, ఎట్లా పోవాలనో తెలుసు. ఐఎమ్ క్వైట్ ఎఫిషియెంట్ ఇన్ ఆల్ దోస్ థింగ్స్. కానీ ఆ పాప ప్రాణం ఇలా పోతుంది, నాకు అసలు ఏం చెయ్యాలనో కూడా నాకు తెలియదు. పాప పట్టుకున్నాను, పరిగెత్తున్నాను, ఎక్కడన్నా వెళ్ళాలి, పాప కన్ను మరి మీదకి వేసేసింది. నాకేమీ అర్థం కావడం లేదు, మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది. నేను అది ఒక ఆదివారం, ఏ డాక్టర్ లేడు, మరి హాస్పిటల్స్ అన్నీ మూసున్నాయి, మెడికల్ షాప్స్ కూడా మరి మూసి, నాకు కనబడడం లేదు ఇక్కడ, నాకు అసలు ఏం తోచడం లేదు. అయ్యగారు కూడా నాతోనే వస్తున్నారు. నా కాళ్ళకైతే చెప్పులు లేవు, ఎందుకంటే పాప ప్రాణం పోతుందని చెప్పి ఎండ మండుటెండ, కాలు కాలిపోతుంది, ఉన్న పాటన పరిగెత్తున్నాను. ఎక్కడ నాకు ఆధారం లేదు, ఎవరు ఏం చేయాలో తెలియదు. ఒక ఆటో పిలుద్దామంటే ఆటో లేదు, మరి ఎక్కడ వెతుకుతున్నాను, అసలు ఏమీ పని చేయడం లేదు. ఆఖరికి ఆ పాప ఆ రోజు ప్రాణం పోయింది. అంటే చూడండి, ఇలాంటి పరిస్థితుల్లో
ఎలాగ ఎదుర్కోవాలి అట్టి సమస్యను అంటే తప్పకుండా ఆ దినాల్లో నాకు దేవునికి నేను చాలా దూరం ఉన్నాను అంటే నిజం దేవుని నామం ఎంత గొప్పది, యెహోవా నామము బలమైన దుర్గం, నీతిమంతులు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉంటారు. కానీ దేవుడే అక్కర్లేదనే రోజుల్లో దేవుడు అవసరం వచ్చే రీతిగా దేవుడు నన్ను పట్టుకున్నాడు. ఆ కష్ట పరిస్థితి ద్వారా, ఆ నష్టం ద్వారా నేను దేవునికి దగ్గరైనాను. అది నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్ని సమస్యలు మనం ఎదుర్కోవడానికి మనకు శక్తి సరిపోదు. అవర్ స్ట్రెంగ్త్ బికమ్స్ సో జీరో, ఇట్ నిల్, వీ కెనాట్ ఫేస్ దట్ ప్రాబ్లం. ఆ సమస్యలో కూడా నీవు ఉపసించి ప్రార్థన చేయాలి. యెహోషాపాతు నిజంగా ఒక మార్గదర్శకుడుగా ఉన్నాడు. ఆయన ఉపసించి ప్రార్థన చేస్తున్నాడు, మాకు ఈ గొప్ప సైన్యాన్ని ఎదుర్కోవడానికి మాకు శక్తి చాలదు, ఏమి చేయటకును మాకు తోచదు, మాకు తోచడం లేదు. వీ డు నాట్ నో వాట్ ప్లాన్ వీ షుడ్ ఎగ్జిక్యూట్, వాట్ వే షుడ్ సీక్, వీ షుడ్ సీక్, ఏది మాకు తోచడం లేదు, నీవే మాకు దిక్కు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవే మాకు దిక్కు ప్రభువా, నీవే మాకు దిక్కు. ఎంతమంది అందరూ ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు? అవును ప్రభువా, నీవే మాకు దిక్కు, మాకు ఇంకొక దిక్కు అంటూ లేదు, నీవు మాకు దిక్కు అయ్యా. మేము తగ్గించుకుంటాం, మా యొక్క వ్యసనాల నుండి మేము విడిపింపబడాలి. మాకున్న అలవాట్లు లేక, అవకతవకలు లేక, లోపాలు, పాపాలు ఇవన్నీ వదులుకుంటాము. నీ సన్నిధిలో మేము మోకరించి ఉపవసించి ప్రార్థన చేస్తాము. మాకు ఈ సమస్య నుండి బయటికి పడడానికి మాకు శక్తి చాలదయ్యా, మాకు ఏమి చేయడానికి కూడా మాకు తోచడం లేదయ్యా, నీవే మాకు దిక్కు. హల్లెలూయా. అందరూ ఒకసారి లేచినవండి, ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. చేతులెత్తి మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. విజయానికి ఉన్న రహస్యము ఉపవాస ప్రార్థన అని యెహోషాపాతు రాజు ఎంత తగ్గించుకున్నాడు, దీనుడైనాడు. తన దేశంలో ఉపవాస దినాన్ని చాటించినాడు. ప్రజలందరూ ఉపవాసం ఉండాలి. దేవుడే మనకు సహాయకుడు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. అవును ప్రభువా, నీవే మాకు తీర్పు తీర్చాలి, మాకు తీర్పు తీర్చవా, ఈ గొప్ప సైన్యం నుండి మమ్మల్ని విడిపించాలి. మాకు దిక్కు నీవే తండ్రి, మాకు ఏమి చేయడానికి కూడా తోచడం లేదు, మాకు ఈ గొప్ప సైన్యాన్ని గెలవడానికి ఉన్న శక్తి మాకు చాలదు నాయన. వి నీడ్ యూ లార్డ్, వి నీడ్ యూ లార్డ్. అవును ప్రభు, నీవు మాకు అవసరమై ఉన్నావు తండ్రి నాయన, నువ్వు మాకు సహాయకుడవు తండ్రి. కొండల తట్టు మాకు కనులేచున్నావు, మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? ఆకాశం భూమి సృజించిన నీ వల్లనే మాకు సహాయం లభిస్తుంది తండ్రి. కొన్ని కుటుంబాల్లో ఏమి చేయాలనో కూడా తోచడం లేకుండా తండ్రి వారు సతమతం అయిపోతున్నారు. వాట్ ఈస్ ద వే లార్డ్, విచ్ ఇస్ ద వే అవుట్, ఎక్కడుంది మార్గం మాకు అని వారు వెతుకుతున్నారు. నీవే మార్గము, సత్యము, జీవమై ఉన్న దేవుడు తండ్రి. నీ వద్దకు రమ్మన్నావు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా, మీరు నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని సెలవిచ్చిన దేవా, మోకరించి ప్రార్థన చేసి సహాయం కోరినప్పుడు నీవే మాకు దిక్కునైనా, నీవు తప్ప మాకు ఒక ఆశ్రయం లేదనైనా ప్రభువా. నువ్వు ఆశ్రయమును దుర్గమై ఉన్న దేవుడు, యుగ యుగములకు నువ్వు ఆశ్రయమై ఉన్న దేవుడు తను. యువర్ రాక్ ఆఫ్ ఆల్ ఏజెస్ మైటీ గాడ్. నైనా నీకు స్తోత్రం. తను నీ సన్నిధిలో మోరపెట్టి ప్రార్థన చేసినప్పుడు యెహోషాపాతు రాజుకు, వారి ప్రజలకు ఎంతో అద్భుతమైన విజయాన్ని ఇచ్చినావు తండ్రి. ఆ అధ్యాయంలో మేము చూస్తున్నాము, శత్రురాజులందరూ కూడా వారు కూలిపోయినారు. అవును ప్రభువా, వారందరి శవాల నుండి విస్తారమైన బంగారము, విస్తారమైన ప్రశస్తమైన మరి ఆ తండ్రి కార్యాలను వారు ఓల్చుకున్నారు. ఆ శవ శరీరాల మీద నుండి గొప్ప విజయము అక్కడ వారు పొందుకున్నట్టు మేము చూస్తున్నాం. ఒక చిన్న రాజు బలమైన సైన్యాన్ని గెలవగలిగినాడు, బలవంతులైన రాజులను గెలవగలిగినాడు. అవును తండ్రి, ఉపవసించి ప్రార్థన చేసి నీ సన్నిధి వెతికినప్పుడు నీవే ఆలోచన ఇచ్చినావు తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. ప్రార్థన, ఉపవాసము, స్తుతుల మూలాన ప్రభువా దుర్గములను స్థాపించే గొప్ప దేవుడవై ఉన్నావు తండ్రి. నీ ప్రజల పక్షాన యుద్ధాలు చేసే దేవుడవై ఉన్నావు తండ్రి. భయపడకు, నేను నీకు సహాయం చేస్తానని సెలవిచ్చిన దేవా. ఇంకా నీ దాసురాలకు దర్శనం చూపెట్టినావు నైనా, గొప్ప ముప్పు పొంచి ఉందని సెలవిచ్చినావు నైనా. అవును ప్రభువా, ఏ కుటుంబానికి ముప్పు పొంచి ఉందో మాకు తెలియదు నైనా, అయినా ఈ దేశానికి ముప్పు పొంచి ఉందో మాకు తెలియదు నైనా, ఎటువంటి అనూహ్యమైన కార్యాలు జరగబోతుందో మాకు తెలియదు నైనా. అయినా ప్రభువా, మాకు ఎటు తోచని పరిస్థితుల్లో నువ్వే మాకు ఆశ్రయమై ఉన్నావు. మేము ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రమాదాల నుండి మేము విడిపింపబడతాం ప్రభువా. నేను యెహోవా ఇంత విచారణ చేయగా ఆయన నాకు కలిగిన భయములన్నిటి నుండి విడిపించాను. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించాను, అతను కలిగిన శ్రమలన్నిటి నుండి విడిపించానని కీర్తనకారుడు అంటున్నాడు. ఈ ప్రజల రోదన ప్రార్థన మీరు అంగీకరించి ప్రతి కీడు నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాను, ప్రతి అపాయం నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాను. నీకు విరోధంగా రూపింపబడి ఏ విధ ఆయుధము వర్ధిల్లదని సెలవిచ్చినావు దేవా. శత్రువులను అణిచివేయమని ప్రార్థిస్తున్నాను.
మా దేశాన్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాను. ఏ కీడు నీకు తగలదని సెలవిచ్చిన దేవా, ప్రార్థనా శక్తి మాకు బయలుపరిచినందుకు నీకు స్తోత్రం తండ్రి. ప్రార్థన ఉపవాసం వల్లనే ఇలాంటిది వదిలిపోతుందన్నావు ప్రభువా. అటు ఉపవాస ప్రార్థనా శక్తి నాయనా మరి మా సంఘానికి మీరు దయచేయండి. మా నాయకులకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. సేవకులకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మరి టీవీ ద్వారా విన్న బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి. ఉపవాస ప్రార్థనా శక్తి దాని మహిమను వారు బయలుపరచమని, గొప్ప విజయము అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మళ్ళీ సమృద్ధిగా దీవించును గాక. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ఐడి 9550504718 పాస్కోడ్ 7777. గమనిక, రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే,